Namaste, welcome to 1TV News. కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో జనసేన పార్టీ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అక్కడి జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి చెందిన జనసేన నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్యను కార్యకర్తలు శుభాకాంక్షలతో స్వాగతించారు. విదేశాల్లో ఉన్న పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిని చూసి కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శీలంశెట్టి లక్ష్మయ్య మాట్లాడుతూ ఎక్కడ ఉన్నా జనసేన సిద్ధాంతాల పరిరక్షణే లక్ష్యం అన్నారు. పోరుమామిళ్లలోనే కాకుండా కువైట్లో కూడా పార్టీ శక్తిని పెంచడం తన బాధ్యత అన్నారు. ఆయన నాయకత్వంలో ఖైతాన్ ప్రాంతంలో జనసేన కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. సంవత్సరం కాలంలో పార్టీ విస్తరణ, సభ్యత్వ పెంపు, సేవా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల్లో విశేష పురోగతిని గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా అందరూ పరస్పరం అభినందించుకున్నారు. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన వందల నాయకత్వం వర్ధిల్లాలి వందల నాయకత్వం వర్ధిల్లాలి జై నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై కోయిట్ ఎన్ఆర్ఐ జై జనసేన జై కోయిట్ ఎన్ఆర్ఐ జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కడప జిల్లా బద్వేలు ఆర్టీఓ చంద్రమోహన్ పేదలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పేదల ప్రాణాలతో చెలగాటం దుర్మార్గకరమైన చర్య అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం బాఖరాపేట సమీపంలో తెలుగు గంగ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బద్వేలు నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ కూడా తెలుగు గంగ నీళ్లతో నింపమని ఆదేశించడం రైతుకు శ్రేయస్కరమైన విషయం. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ విషయాన్ని సాదరంగా స్వాగతిస్తుందన్నారు. బద్వేలు నియోజకవర్గంలో ముఖ్యంగా బద్వేలు పట్టణంలో అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోందన్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెరువు తట్టు పోరంబోకులు కబ్జాకు గురై కబ్జాదారుల కబంధ హస్తాలతో భూమిలో ఉంటే వారిని పల్లెత్తు మాట కూడా అనలేని అధికారులు పేదల నివాసాలపై కక్ష సాధింపు చేసే విధంగా ప్రవర్తించడం, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి దాపురించిందన్నారు. నేపథ్యంలో ఈరోజు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా తెలుగుగా సంబంధించిన అధికారులు ఎవరైతే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈరోజు బైనపల్లి చెరువుకు నిలుస్తున్నామని చెప్తా ఉన్నారు. ఓకే, బైనపల్లి చెరువుకు నిలవటం మేము వ్యతిరేకం కాదు. మరి ఈ చెరువు పేరుతో, ఈ నీళ్ళ పేరుతో మరి ఆ పక్కనటువంటి ఆ సమీపమైనటువంటి కాలనీని ముంచేయడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతా ఉన్నాం. నిరుపేదలు, అసలు కటిక దరిద్రులు, సరిగా పూర్తి స్థాయిలో కూలినాలి పనిచేసుకుంటే వారందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ పట్ల ఈ రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు కనికరం లేదా? మరి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు చెరువులు ఆక్రమించారు, కొండలు ఆక్రమించారని చెప్పి అంటా ఉన్నారు అధికారులు. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ బద్వేలు నియోజకవర్గంలో మట్టిరాజుల కాలం నుంచి దాదాపు 46 ప్రభుత్వ మొత్తం చెరువులు మీరే గుర్తించేటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు. మొత్తం అన్ని చెరువులు కూడా ఆక్రమణ జరిగినాయి. మరి పెద్ద ఎత్తున పంట పొలాలు చేసుకుంటా ఉన్నారు. లేకుంటే లెక్క మొత్తం అంతా కూడా రకరకాల పద్ధతుల్లో ఉపయోగాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. మరి ఆ చెరువులని కూడా కనపడలేదు ఈరోజు అధికారులకు. ఈ బైనపల్లి చెరువు ఒకటి మాత్రం కనపడతా ఉంది. మేము కూడా అప్పుడు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం. ఈ బైనపల్లి చెరువుతో ఉద్దేశపూర్వకంగానే, కావాలనే వాంటలి ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి తంతు తప్ప మరొకటి కాదు. ఈరోజు ఈ చెరువు కానుకున్నటువంటి తెలుగుగంగ కెనాలు ఏమాత్రం దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ ఈ కెనాల్ కూడా పూర్తిగా నిలబోనీయకుండా పూర్తిగా ఆపిచ్చేసినటువంటి పరిస్థితి. ఏం కారణం అని చెప్పంటే ఆర్డీఓ గారి పేరు చెప్తా ఉన్నారు. ఆర్డీఓ గారే స్వయంగా దీన్ని చేయించామని చెప్పి ఇరిగేషన్ అదేవిధంగా తెలుగుగంగ అధికారులు చెప్తా ఉన్నారు. మరి అంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేపడతా ఉన్నారు? ఈరోజు వాస్తవం చెప్తున్నాను. అధికార ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఈ చెరువునంతా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ ప్రజానికాన్ని, పేదలందరూ కూడా లేపేస్తే మొత్తం అందరూ కూడా మేము అమ్ముకోవచ్చని ఒక దుర్మార్గం ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకబట్టి ఈరోజు పోటాపోటీగా ఒకరికి అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు సహకరించుకునే పద్ధతులు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఇటు ఒకవైపు రన్నింగ్ కెనాల్ అసలు అంతా కూడా దీన్ని మొత్తం పూర్తి చేసినారు.
అటువైపు ఉన్నటువంటి తుంగులను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అలుగుపోతా ఉంటే ఆఖరికి అలుగు మీద కూడా అలుగుపోయేటువంటి దగ్గర కూడా ఇలా మట్టేసి పూర్తిగా దాన్ని కూడా అవతలకు నిలిపోయినటువంటి పరిస్థితి. మరి చింత చెరువుకు ఏ విధంగా నిలిపోతాయో మరి చెప్పాలంటే అవసరం ఉంది. ఈరోజు అధికారులు ఇక్కడి నుంచి మొత్తం అంతా ఈ నీళ్ళు కనుక పారితే మొత్తం ఆడ కేశంపల పొలాలకు ఇంకా ఎక్కువ ఎత్తున కట్టు చింత చెరువుకు పోయేటువంటి కెనాల్ అంతా కూడా ఇది. కాబట్టి దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని తక్షణమే 4-5 రోజుల ముందు చెప్తా ఉన్నాం. ఆర్డీఓ గారు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించినారు. ఏం సార్ మేము ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎందుకు ఇంత పేదల పక్షాన్ని ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు మీరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ అధికారులుగా ప్రజానికం న్యాయం చేసినటువంటి పద్ధతులు ఉంటే అన్నీ చేయండి. మొత్తం అంతా కూడా ఈరోజు మొత్తం బద్దెల పట్టణంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములు పోతున్నాయి, కొండలు గుట్టలు పోతున్నాయి, చెరువులు పోతున్నాయి, వాటినేం పట్టించుకోవడం లేదు. కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములు పోతున్నప్పుడు కూడా వాటి పట్టించుకోవడం లేదు. పేదవాడు ఈరోజు కడుపు మండి 2 సెంటు 1 సెంటు 2 సెంట్లో మరి ఈరోజు చిన్నపాటి రూములు లేకుంటే గుడిసెలు వేసుకుని కాపురం చేస్తూ ఉంటే వాళ్ళపైన మీ యొక్క కరికరం లేకుండా కాఠిన్యంగా వ్యవహరించడం సరైనటువంటిది కాదు. కాబట్టి అధికారులు ఆలోచించండి. ఈరోజు ఏదైనా ప్రమాదం జరిగితే కాలనీ కానుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయి. మరి ఎక్కడ ఏ ఒక్క మనిషి చనిపోయినా కూడా దానికి ఈ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి అధికారులు కూడా ఆలోచించాలి. ఈ పేదలు ముంచైనా కూడా మేము ఈ యొక్క నాయకులకు మద్దతుగా ఉంటామని చెప్పేటువంటి ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి మళ్ళీ మేము ఖచ్చితంగా రేపు బజార్లో కూడా పెడతామని చెప్పి మీరు చేసేటువంటి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలను కఠినతరం చేశారు. రహదారిలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి పత్రాలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్ దిశగా వెళ్తున్న ఒక లారీపై పోలీసులు అనుమానం వ్యక్తం చేసి ఆపి ధృవీకరణ నిర్వహించారు. వాహనం లోపల గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల అనంతరం జీలుగుమిల్లి ఎస్ఐ వి క్రాంతికుమార్ మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. అనుమతి లేకుండా జంతువులను రవాణా చేయడం చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలు చేపట్టే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జంతు రవాణా నిబంధనలు ఉల్లంఘించడం పట్ల కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని తెలిపారు. పార్టీ కంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ కాదని టీడీపీ నేషనల్ సెక్రటరీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలతో పార్టీ శ్రేణులతో గ్రీవెన్స్ నిర్వహించని 2 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలపై జోనల్ కోఆర్డినేట్ల భేటీలో సీరియస్ అయ్యారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. DEC 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారని, ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాని మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వీడి వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో సొంత మామను గొంతు నిలిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఏ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు. కోసిగి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలను వెల్లడించారు. ఈ నెల 17వ తారీఖున కోసిగి మండల పరిధిలోని దుద్ది గ్రామంలో మామ గోవిందయ్యను చిన్న భూపల్లి గ్రామానికి చెందిన అల్లుడు కొలిమి నరసింహులు మద్యం మత్తులో గొంతు నిలిమి హత్య చేశాడు. మృతుడి భార్య తిప్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నరసింహులను అరెస్టు చేశారు. మామ గోవిందయ్య అల్లుడు నరసింహులను తిట్టి చెంపపై కొట్టగా ఆవేశంతో ఊగిపోయి నరసింహులు హత్య చేసి ఉంటాడని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ ఈశ్వరరావు, పోలీసులు లక్ష్మీనారాయణ, మునిస్వామి, బాలకృష్ణ పాల్గొన్నారు. 17/11/2025 అంటే ఈ నెల రాత్రి దుద్ది గ్రామంలో కింది గోవిందయ్య అనే వ్యక్తిని అతని అల్లుడైనటువంటి కొలిమి నరసింహులు అనే వ్యక్తి మద్యం తాగి విషయం మీద తన మామ మందలించడంతో ఆ కోపంతో గోవిందయ్య అనే వ్యక్తిని గొంతు పిసికి నిలిపి చంపేసి
అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నిద్రలోనే చంపేయాలని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసి అతన్ని చంపి పారిపోవడం జరిగింది. ఈ యొక్క కేసులో రాబడినటువంటి సమాచారం ప్రకారంగా ముద్దాయినటువంటి నర్సుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు అతనికి సంబంధించినటువంటి నేరం ఏ విధంగా చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనేదంతా కూడా ఈ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఈ రోజు ముద్దాయిని రిమాండ్కి తరలించడం అయింది. కోసి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఏ మంచిగా. మార్గాపురం జిల్లా అయిన సందర్భంగా 9వ బ్లాక్ టీడీపీ నాయకులు కార్యకర్తలు టపాసులు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పఠాన్ నాగూర్, శేఖర్ నాయుడు, ఆంజనేయులు, బాలాజీ, శివ, షఫీ తదితరులు పాల్గొన్నారు. మన గార్మెంట్ దగ్గర నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని మారుతినగర్ కాలనీలో నేనావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడని అచ్చంపేట ఎస్ఐ సద్దాం తెలిపారు. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు. మృతుడిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా హాస్పిటల్కి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. నమస్కారం, నేను అచ్చంపేట ఎస్ఐ కె సద్దాం. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అచ్చంపేటలో గత సంవత్సర కాలం నుంచి మధురానగర్ కాలనీలో నివసించే నేనావత్ లక్ష్మణ్ 38 సంవత్సరాల వయసు అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో బెడ్ మీద మరణించి ఉండడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ఆ కేసు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేసే కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు. కల్వకుర్తి, వెల్నండ మండలాలకు కలిపి 1186 సంఘాలకు 1,27,00,000 చెక్కులను స్వయం సహాయక సంఘాలకు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 3,50,000 మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకు ఖాతాలలో జమ చేసి వడ్డీ లేని రుణాలు అందజేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెబుతూ కల్వకుర్తి, వెల్దండ మండలాల 1186 సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేసినందుకు ఆనందకరంగా ఉందని చెప్పారు. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల మహిళల్లో ఒక నమ్మకం, ధైర్యం వచ్చిందన్నారు. మహిళా సమాఖ్యలు ఏదైతే బ్యాంకులలో లోన్ తీసుకొని యూనిట్స్ డెవలప్ చేసుకున్నారో ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 304 కోట్ల రూపాయలు ఈ వడ్డీ లేని రుణాలకు బ్యాంకులలో డిపాజిట్ అవుతూ ఉన్నాయి. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నది కల్వకుర్తి వెల్దండ మండలకు సంబంధించినటువంటి మహిళా సమాఖ్యకు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి వారికి 11,186 సంఘాలు ఇక్కడ ఉంటే దాంట్లో 1,27,00,000 రూపాయలు వెల్దండ కల్వకుర్తికి సంబంధించి మరి ఈరోజు వాళ్ళకు ఆ బ్యాంక్స్లలో డిపాజిట్ అవుతూ ఉంది. అంటే వీళ్ళు వడ్డీ లేకుండా మళ్ళీ ఎంతైతే అప్పు తీసుకుంటారో ఆ అప్పు మాత్రమే ఉంటుంది మహిళలకు. మరి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు. గతంలో కూడా 1,10,00,000 రూపాయలు ఈ 2 మండలాలకు సంబంధించి ఒక 6 నెలల కిందనే మనం ఇవ్వడం జరిగింది. 4 నెలలు అనుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా ఎంతైతే వడ్డీ ఉందో అది ఇమీడియట్గా బ్యాంకులకు కూడా చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ మహిళా సమాఖ్యలు మహిళలందరూ కూడా మరి బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే వాళ్ళకే పెట్రోల్ బంకులు, అదేవిధంగా ఆర్టీసీకి బస్సును కొత్తది కొనిచ్చి మహిళా సమాఖ్యలకు ఆర్టీసీకి రెంట్కి ఇచ్చే విధంగా ఆ రెంట్ ద్వారా 69,000 రూపాయలు ప్రతి నెల ఈ సంఘాలకు వచ్చే విధంగా, అదేవిధంగా ఈ సోలార్ ప్లాంట్స్ కూడా మహిళలకు ఎంకరేజ్ చేయడానికి ఒక విధంగా
రాష్ట్రానికి ఉపయోగం, అంతకంటే ఎక్కువ ఆ కుటుంబానికి ఆ మహిళలకు కూడా ఉపయోగం ఉండే విధంగా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చేసేసి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మహిళలు కూడా మరి తృప్తిగా ఉన్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు వారి ఆలోచన వాళ్ళని చూసినప్పుడు ఆనందం వేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు శారీస్ కూడా పంచడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ శారీస్ 1 కోటి మహిళలకు మరి ఈరోజు గ్రామాన ప్రతి కుటుంబంలో కూడా పంచుతూ ఉన్నారు. అర్హత ఉన్న వాళ్ళకందరూ కూడా పంచుతూ ఉన్నారు. అది కూడా ఈ గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి వాళ్ళే చూస్తూ ఉన్నారు. ఏ లీడరో ఎవరో కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. అన్ని విధాలుగా మహిళలను ధనవంతులను చేయాలి, కోటీశ్వరులను చేయాలనేది ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మరి దీన్ని ఇంకా ముందు కొనసాగించాలి. నా ఆశయం మరి ప్రజలందరూ కూడా నాకు కూడా ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళందరూ మహిళలు ముఖ్యంగా కోటీశ్వరులు కావాలి. కలవృత్తులు కూడా ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.